హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెను చుక్క కూర వేసి వండుతున్నాను ఫ్రెండ్స్. ఈ చికెన్ బాగా పసుపు ఉప్పు వేసి కడుక్కున్నాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాను. ఎలా చేస్తానో చూడండి, చేసి చూపిస్తాను. ఈలోగా పిల్లలకి ఓట్స్ కూడా కాస్తున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. క్యారేజీల పనులు ఉంటాయి కదా, చూసారుగా చింతచిగురు శుభ్రంగా చూసుకోవాలండి. ఈ తర్వాత కడిగి వేసుకోవాలి మనం, ఎందుకంటే అలా కోసి కింద వేస్తారు కదా, దీంట్లో డస్ట్ ఉంటుంది, మనం కడుక్కోవాలి. అది మనం కోసుకున్న ఏదైతే ఒళ్ళో వేసుకుంటాం కాబట్టి అలాగే నలిసేసి కూరలో వేసుకోవచ్చు. ఇది వాళ్ళు బొట్టల్లో వేసి గుడ్డలు వేసి కింద చాలా మట్టి అవన్నీ అంటుతాయి కదా, మనం ఎప్పుడు కడుక్కోవాలి. ఈ కాడ కూడా లేతకుంటే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫుల్గా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను. ఇది కూడా త్వరగా అయిపోయే కూరే ఫ్రెండ్స్. చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను బాక్స్లో. ఇప్పుడు సరిపడా నూనె పోసి కడాయిలో ఈ మసాలా దినుసులు వేసుకుందాము. రెండు యాలక్కాయలు, లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, తర్వాత మసాలా వేస్తాం కాబట్టి ఇవి సరిపోతాయి. దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకొని ఈ కలుపుకొని ఒక నిమిషం కలుపుకొని, కొంచెం మరీ బ్రౌన్ కలర్ కాకుండా పచ్చివాసన పోయిందా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇలా వేస్తే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, ఒక హాఫ్ స్పూను. ఎందుకంటే ఎక్కువ పసుపు వేస్తే పసుపు వాసన వస్తుంది. కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీంతో 2 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కలిపాక ఇంకో స్పూన్ కూడా వేస్తాను. ఇంకో స్పూను, 2 స్పూన్లు. ఎందుకంటే అరకిలో కదా, అరకిలో చికెన్కి 1/2 కిలో చింతచిగురు. అది పులుపు తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కువ పులుపు ఉండదు. గోంగూర అయినా చింతచిగురు అయినా. అదే ఏప్రిల్లో పులుపు ఉండదు, అప్పుడు వర్షాలు ఉంటాయి కదా, అప్పుడు పులుపు బాగుంటుంది, ఇప్పుడు ఉండదు. అందుకని 1/2 కిలో వేసుకోవచ్చు. స్టార్టింగ్లోనైతే పుల్లగా ఉంటుంది కాబట్టి 1/2 కిలోకి ఒక 100 గ్రాములు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అరకిలోకి 1/2 కిలో అయితే వేస్తున్నాను. శుభ్రంగా కడిగి వడబొట్టలో పెట్టాను. ఇది వడిపోయిన తర్వాత నీళ్ళంతా ఒడిచిపోతాయి కదా, అప్పుడు చికెన్లో వేసుకుంటాను. కూర ఉడికినప్పుడు ఒక 10 నిమిషాల్లో దించుతామనగా కొద్దిగా కాడలు ఏమంటే తీసేసి నలిపి చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసేసాను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని నీరంతా బయటకు వచ్చిందాక ఉడకనిద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు కారం కలుపుకొని మసాలా వేసుకొని ఆఫ్ వేసేసుకుంటే అయిపోతుంది. త్వరగా అయిపోయే కర్రీ ఇది కూడా. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, నీళ్ళు ఇలాగ వచ్చేస్తాయి. ఇంకా ఇది దీంట్లో మనం ఇప్పుడు చేయాల్సింది కారం కలపాలి. చూసారా, నీళ్ళంతా అయిపోయి ఇది ఇలా డ్రై అయిపోయి నూనె పైకి వచ్చింది కదా. ఇప్పుడు ముందు కొంచెం ఉప్పు వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పులుపు కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. నేను పచ్చిమిరపకాయలు కూడా 4-5 కోసాను. పచ్చికారం బాగుంటుంది దీనికి. ఇప్పుడు కారం కలుపుకున్నాం. అలాగే చింతచిగురు కడిగి పెట్టాను కదా, దీన్ని బాగా నలిసాను ఫ్రెండ్స్. ఇలా నలుపుకోవాలి. నలుపుకుంటే ఇలా కాడలు వస్తాయి. ఈ కాడలన్నీ తీసేసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న కాళ్ళు ఏమవ్వదు, ఇలా చిన్న కాళ్ళు అయితే ఉడికిపోతాయి. పెద్ద పెద్ద కాళ్ళు అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసేసుకున్నాం. 4 స్పూన్లు వేస్తున్నానండి, ఎందుకంటే 1/2 కేజీ చికెన్ కదా, 1/2 కేజీకి 2 స్పూన్లు. అందులో పులుపు కదా, చింతచిగురు పులుపు కదా, సరిపోతుంది. నేను కారం ఎక్కువ తింటామని చెప్తాను కదా, ఇది పట్టిన కారం, ఇంకా ఘాటు ఉంటుంది. పొట్టులో కారం అయితే 6 స్పూన్లన్నా వేయచ్చు తినేవాళ్ళు. ఇది గుంటూరు మిర్చి కారం అన్నమాట, చాలా ఘాటుగా ఉంది. కలుపుకొని కొంచెం వాటర్ పోసుకున్నాము.
ఇది ఉడుకుతున్నప్పుడు ఆకు పెట్టేసి కొబ్బరి పొడి గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచి ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నీళ్లు పోసాం కదా, నూనె బయటకు వచ్చింది. ఇక ముక్క ఉడికినట్టే, ఎందుకంటే చింత చిగురు ఊరికినే మగ్గిపోతుంది. ముందే వేసామంటే ముక్క ఉడకదు. గరం మసాలా కొబ్బరి పొడి వేసేస్తున్నాను ఇప్పుడు. కొబ్బరి పొడి ఇంట్లో చేసింది, ఎండు కొబ్బరి తీసుకొచ్చి మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. కొద్దిగా అంటే అప్పటికప్పుడు అవ్వదు కదా, అందుకని. ఇది కొంచెం ఉడికిన తర్వాత చింత చిగురు వేస్తే అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా నానబెట్టుకున్నాను, అది వేసేసుకుంటాను కట్ చేసుకొని. ఈలోగా ఒక పెద్ద టమాటా కట్ చేసి వేస్తున్నాను. అసలు అయితే టమాటాలు వేయరు కొంతమంది, చికెన్లో మటన్లో టమాటా అంటే వేయరు. నాకైతే టమాటా వేయకపోతే ఆ కూర వండినట్టు అనిపించదు. అందుకని నా కోసం నాకు ఇష్టమైనట్టు నేను వండుతున్నాను ఫ్రెండ్స్. తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా ముందు చూపించినట్టుగా యాజిటీజ్గా అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే ఎంత పిరివైనా సరే ఒక టమాటా అయినా సరే వేయాల్సిందే కూరలో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చింత చిగురు వేసేస్తాను. చూసారా, కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, మనం చికెన్ కూర వండేసుకున్న తర్వాత ఉడికిపోయింది. దించే ముందు ఆకు వేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఊరికనే మగ్గిపోతుంది, ఆవిరికే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఈ చింత చిగురు మొత్తం వేసేస్తాను. ఇంక ఇలా వేసేసి మూత పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత ఆపేసుకోవటమే ఫ్రెండ్స్.